దీన్ని బట్టి చూస్తుంటే గ్యారంటీగా మనకు తెలిసిన పని చేశాననిపిస్తుంది. అవును, నా కొడుకు ఎవరు అనేదానికి ఒక్కటే మీకు గుర్తు. నా కొడుకు వీపు మీద పెద్ద పుట్టుమచ్చుంటుంది. నా ఫ్రెండ్ డాక్టర్ అనూష చెప్పింది. మీకు అదే గుర్తు. తీసుకురండి. నా కొడుకు నాకు దక్కాలి, దక్కాలి. అప్పుడు అప్పుడు నా శత్రుశేషాన్ని లేకుండా చేస్తాను. అలేఖ్య, అలేఖ్య, ఈ పరిస్థితుల్లో నువ్వు ఎమోషనల్ అవ్వకూడదు. నువ్వు మాకు దక్కావు, అది చాలు. నీ కొడుకు ఎక్కడికి పోడు, వాణ్ణి ఎవరు ఏమీ చేయలేరు. అలేఖ్య, నువ్వేం టెన్షన్ పడుకు. ఐశ్వర్య గారు ఉన్నారు, మేమున్నాం. చాలు చాలు, మీరు వెళ్ళండి. నేను మా అక్కతో మాట్లాడుకోవాలి. వెళ్ళండి. మా డాడీతో వైభవంగా వెలిగిపోతున్నప్పుడు నా శత్రువులు నన్ను వదిలేదు. ఆస్తులన్నీ పోగొట్టుకుని స్లమ్ ఏరియాలో ఉన్నప్పుడు నా శత్రువులు నన్ను వదలలేదు. మళ్ళీ నా పూర్వ వైభవం నాకొచ్చినా నా శత్రువులు నన్ను వదలలేదు. వాళ్ళెవరిని బ్రతకనివ్వనక్క, ఎవరిని బ్రతకనివ్వను. షూట్ చేసి పారేస్తాను. మావయ్య, మీ బుద్ధులు మీ కూతురికి ఎలా వచ్చాయి చూసారా? ఒక మాఫియా లీడర్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతుంది. హెల్త్ ఇంకా రికవరీ కాకముందే ఇలా చేస్తుంటే నాకు చాలా భయంగా ఉంది మావయ్య. నాకు అదే భయం వేస్తుంది శ్రీకర్. అయినా ఐశ్వర్య గారు వచ్చారు కదా, అంతా ఆవిడే చూసుకుంటుంది. లెట్ us hope so. పదండి మావయ్య. నువ్వు ఇలా రా. రా. నా కొడుకు ఎక్కడ? నిన్నే అడుగుతున్నాను. నువ్వు కిడ్నాప్ చేసి నా కొడుకు ఎక్కడ? సొంత మనమని ఎత్తుకొచ్చి కూర్చో. గుండెల్లో చుచ్చిపెట్టిన ఓ కసాయి తండ్రి కిరాతకానికి సాక్ష్యం. కన్న కొడుకు గుండెల్లో చుచ్చిపెట్టిన. నేను మనిషిని కాను, నాకు మనసు లేదు. నేను కిరాతకుణ్ణి, దుర్మార్గుణ్ణి, రాక్షసుణ్ణి. అవునరా, నీ కొడుకుని కిడ్నాప్ చేసింది నేనే. 10 రోజుల దూరం అయితే నేను ఇంత బాధపడుతున్నావే. మరి నేను 10 ఏళ్ళు పెంచిన కొడుకు 16 ఏళ్ళ దూరం అయితే నేనంత బాధపడాలరా? ఆ బాధ ఏమిటో నీకు తెలియాలని నీ కొడుకుని నీకు దూరం చేశాను. ఎవరది? ఎవరు? ఏమైంది అలేఖ్య? అక్క, ఎవరు నన్ను సీక్రెట్ గా చూస్తున్నారు. నేను అరిచేసరికి వెళ్ళిపోయారు. అక్క, ఆ కళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళ కళ్ళులో అనిపించాయి అక్క.
డాడీ మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఆహా, ఏం లేదమ్మా. నా మనవడు నాకు దొరకలేదన్న టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్నాను, ఎక్కడున్నాడా అని. ఇదిగో ఇక్కడ ఇక్కడ తాకుతున్నాడు చూడండి. పెద్ద మాఫియా లీడర్ అంటే మాఫియా లీడర్. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. పదక్క. మేడం మంచినీళ్ళు ఏవైనా తీసుకుంటారా మేడం? ఏమొద్దు. సంతోష్ ఇంకా రాలేదా? ఇంకా రాలేదు మేడం. సరే నువ్వు వెళ్ళు. అలాగే మేడం.
పర్వాన్ మేడం ఈ బట్టలేంటి? మధ్యాహ్నం సంతోష్ గారి దగ్గర చూశాను మేడం. ఎక్కడికో తీసుకెళ్లాలన్నారు. బహుశా మర్చిపోయారనుకుంటా. ఓ సరే, నువ్వు వెళ్ళు. సంతోష్ మారిపోయిన దగ్గర నుంచి నాకు చెప్పకుండా ఏదీ చేయడు, ఏదీ దాచడు. ఈ బట్టలు ఎందుకు కొన్నట్టు? ఎక్కడికి పట్టుకెళ్ళడానికి? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ తేజ. ఐశ్వర్య నువ్వు వచ్చేంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాను సంతోష్. ఏంటి సంతోష్, ఈ బట్టలు కొన్నావేంటి? ఆ, అది అది ఏంటి సంతోష్, బట్టలు ఎందుకు కొన్నావంటే అలా తడబడతావేంటి? అబ్బే ఏం లేదు ఐశ్వర్య, అలేఖికి మగబిడ్డ పుట్టాడు కదా, అందుకే ఆ బట్టలు కొన్నాను. అయ్యో, అప్పుడే పుట్టిన పిల్లాడికి ఇలాంటి బట్టలు వేస్తారా? నువ్వు తెంగురుడివి బావా. ఇవి ఫస్ట్ బర్త్డే కొనాల్సిన బట్టలు. వచ్చే దారిలో కనిపిస్తే కొనాలనిపించింది, కొనేశాను ఐశ్వర్య. అలేఖికి పుట్టిన బిడ్డ కిడ్నాప్ అయ్యడం తెలుసు కదా? ఏంటి, అలేఖ్య కొడుకు కిడ్నాప్ అయ్యాడా? నాకు తెలియదే. సార్, టీవీలో ఇంతకు ముందే న్యూస్ వచ్చిందని మీకు చెప్పాను కదా సార్. చెప్పావు కదా, నేనే మర్చిపోయాను. ఏంటి బావా అలా కంగారు పడుతున్నావు? కొంపదీసి నువ్వేమైనా కిడ్నాప్ చేయలేదు కదా? ఏం సంతోష్ మాట్లాడు, నువ్వు కిడ్నాప్ చేయలేదు కదా? చచ్చా, నేనెందుకు అలా చేస్తాను ఐశ్వర్య? ఊరికే సరదాగా అన్నానులే. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఆ, అలాగే ఐశ్వర్య. ఏం తేజ, సంతకాలు ఏమైనా కావాలా? అవును మేడం. అవును, హర్షవర్ధన్ ఏడి? 10 days లీవ్ తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు కదా మేడం. ఓ మర్చిపోయాను, వెళ్ళాడా? ఏంటతను 10 రోజులు లీవ్ తీసుకున్నాడు? తెలియదు మేడం. తేజ, ఇప్పుడు నాకు అలేఖ్య సేఫ్ అయిందనే ఆనందం కన్నా అలేఖ్య కూడా చూడకుండా తన బిడ్డ మాయమైనందుకు చాలా బాధ అనిపిస్తోంది. నాకెందుకో మా బావ మీద అనుమానం వేస్తోంది. ఎందుకంటే మా బావకి అలేఖ్యకి ఇంతకు ముందు చాలా గొడవలున్నాయి. అవేమన్నా మనసులో పెట్టుకుని అలేఖ్య కొడుకుని కిడ్నాప్ చేశాడేమో అనిపిస్తోంది. గొడవల సంగతి నాకు తెలియదు కానీ ఇప్పుడు సంతోష్ గారు ఆఫీస్లో నాతోనే ఉంటున్నారు మేడం. ఈ మధ్య ఆయన చాలా సిన్సియర్గా ఉంటున్నారు మేడం. వేరే విషయాలైతే నా ముందుకు రాలేదు మేడం. ఓకే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం.
హలో, నేను ఇప్పుడే వస్తున్నాను. అన్నయ్య, అక్కడంతా మనం అనుకున్నట్టు జరుగుతుంది కదా? ఓకే అన్నయ్య, నువ్వేమీ కంగారు పడకు. నువ్వు చెప్పినవన్నీ నేను తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. బాయ్. సంజ, నువ్వు ధనుషుతోనే కదా మాట్లాడింది? ఏమన్నాడు? అక్కడంతా ఓకే అంటమ్మా. మనల్ని భయపడొద్దని చెప్పాడు. నాకెందుకో భయం వేస్తుందమ్మా. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఈ విషయం తెలియాల్సిన వాళ్ళకి తెలిసే ఛాన్సే లేదు. అయినా నాకు టెన్షన్గానే ఉందమ్మా. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకమ్మా. అయ్యో, అసలు ఈ టైంలో ఇలా చేయాల్సి వస్తుందని నేను అసలు ఊహించలేదమ్మా. అమ్మా, నువ్వు కొన్నాళ్ళు ఓపిక పట్టు. తర్వాత అన్నీ సర్దుకుంటాయి. అలెక్కి విషయంలో మనం ఇలా చేస్తున్నామని అలెక్కికి తెలిస్తే?
ఏంటత్తయ్య మీరిద్దరూ అలా టెన్షన్ పడుతున్నారు?